మనతో పాటు అయితే మన పీకే అయితే ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ అలెస్. మన 2026 మన కొరుట్ల ఫస్ట్ కలరింగ్ వీడియో అన్నమాట. ఇదైతే వచ్చేసి కలరింగ్ అయితే వచ్చేసి హాయ్ బ్రో, హౌ ఆర్ యూ, ఎట్లున్నావు? అంత మంచిదేనా? చెప్పాలి బ్రో. మనకు ఎప్పటి నుంచి చాలా అవుతుంది బుకింగ్ అయితే వచ్చేసి? అది చాలా అయిపోయింది బుకింగ్. కలరింగ్ వర్క్ అయితే చూసారు కదా, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. పోయినసారికి ఇయర్ అయితే వచ్చేసి మనకు ఫేస్ కలర్ అయితే మొత్తం చేంజ్ అయితే అయిపోయింది అన్నట్టు. విగ్రహం అయితే వచ్చేసి మనకు బాడీ కలరింగ్ అయితే అయిపోయింది అన్నట్టు. బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేసి కూడా చూసుకోవచ్చు, మనకు మంచి డార్క్ బ్లాక్ అన్నమాట. విరూపాక్షల ఫస్ట్ వినాయకుడు మేకింగ్ అయింది అయితే వచ్చేసి ఇదే గణపతి అన్నమాట. చూసిరు కదా, నెక్స్ట్ లెవెల్ ఉంది విగ్రహం అయితే వచ్చేసి. చలో అలా మహారాజా కళ చౌక్ ఇచ్చే సాంగ్ అయితే విన్నారు కదా, మనకి సంధిలో గల గణపతి అయితే చూసితే ఉంది. అమ్మో, ఇక్కడైతే వేసుకోండి మన మాయి గణేష్ చాలా ఫేమస్ అయిన మన మునీశ్వరుడు గణపతి అయితే చూసి ఓరమ్మో ఓరినాయనో గణపతి డైరెక్ట్ సంపెత్తుండ్రా. మనకైతే వచ్చేసి గజరాజు పైన అయితే గణపతి అయితే కూర్చున్నాడు అన్నట్టు. ఇది మొత్తం హైలైట్ అయితే హైలైట్. సంతోష్ అన్న అయితే లైన్ లో ఉన్నాడు. హలో బాయ్, ఎప్పుడు ఇస్తున్నావు అప్డేట్? అప్డేట్ వచ్చేసి మనది నెక్స్ట్ మంత్ 15th కి వచ్చేస్తుంది అన్న. ఓకే, చాలా చౌక్ ఇచ్చా రాజా. పెద్ద తొండం గణపతి అంటారు కదా, పెద్ద ఉసిరి కదా. అరే బాయ్, ఇక్కడ చూసుకోమన్న ట్రెండింగ్ మల్లారి గణపతి అయితే ఉంది బాయ్. సో హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ హనీ బేబీ గణేష్ డాల్స్. ముందుగా అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము వచ్చేసి కోరుట్ల మన విరూపాక్ష కళార్స్ దగ్గరికి అయితే వచ్చినా. మనతో పాటు అయితే మన పీకే అయితే ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ అలెస్. మన 2026 మన కొరుట్ల ఫస్ట్ కలరింగ్ వీడియో అన్నమాట. ఇదైతే వచ్చేసి నిజంగా విగ్రహాలు మాత్రం మామూలు కలరింగ్ అయినాకనైతే మన విరూపాక్ష కళార్స్ 2026 ఫస్ట్ వర్క్ కూడా వీలైతే చాలా అయింది. అండ్ ఫస్ట్ కలరింగ్ కూడా అయితే వీలైతే చాలా అయింది అన్నట్టు. చిన్న బొమ్మల నుంచి పెద్ద బొమ్మల దాకా కూడా ప్రతి ఒక్కడైతే కలరింగ్ అయిపోయినాయి. మెయిన్ షెడ్ అంటే మెయిన్ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి ఫినిషింగ్ వర్క్ కూడా అయినాయి అన్నట్టు. వీడియో లాస్ట్ వరకు అయితే ఇక్కడ స్కిప్ అయితే చేయకండి, అట్లే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్న. చిన్న వినాయకుల నుంచి ఒకసారి పోదాం చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, మనకైతే వచ్చేసి రాములవారి గణపతి మన అయోధ్య కాన్సెప్ట్ విగ్రహం అయితే వచ్చేసి మనకు బాడీ కలరింగ్ అయితే అయిపోయింది అన్నట్టు. బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేసి కూడా చూసుకోవచ్చు, మనకు మంచి డార్క్ బ్లాక్ అన్నమాట. చూసిరు కదా, మనకు ఓము స్వస్టిక్ మన వెంకటేశ్వర స్వామి సింబల్స్ మంచి మంచి కాన్సెప్ట్ అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేసి అండ్ మనకు దశావతారాలు కిందనైతే వచ్చేసి ఇటు సైడ్ మనకు హనుమంతుల వారు, ఇటు సైడ్ అయితే వచ్చేసి మనకు గరుడ మహారాజు. కాన్సెప్ట్ మాత్రం మామూలుగా లేదు, నిజంగా అద్దిరిపోయింది. ఒక హిందూ అయి ఉంటే నువ్వు మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ్ అని చెప్పేసి అయితే కామెంట్ అయితే చేసే బాయ్. లేకపోతే నువ్వు హిందువే కాదు, ఈ వీడియో చూస్తున్నావు అంటే ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేసాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకు మాగి గణేష్ ఉత్సవాలకు సంబంధించిన మంచి మంచి విగ్రహాలు అయితే ఇక్కడ మనకు మేకింగ్ అయితే అయిపోయినాయి అన్నట్టు. చలో మరొకసారి అట్లా మెయిన్ షెడ్ దగ్గర అయితే వెళ్ళిపోయి ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది అన్నాం కదా, ఫినిషింగ్ వర్క్ అయింది ఒక్కసారి అయితే యూజ్ చేద్దాం. చలో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు, మనకైతే వచ్చేసి మల్లహారి గణపతి అయితే ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. మన 2026 మన విరూపాక్షల ఫస్ట్ వినాయకుడు మేకింగ్ అయింది అయితే వచ్చేసి ఇదే గణపతి అన్నమాట. చూసిరు కదా, నెక్స్ట్ లెవెల్ ఉంది విగ్రహం అయితే వచ్చేసి. చలో అండ్ ఒక్కసారి ఇటు సైడ్ అయితే మాత్రం అన్ని విగ్రహాలు అయితే వచ్చేసి మొత్తం ఫుల్ ఫినిషింగ్ అయితే అయిపోయినాయి అన్నట్టు. చేంజ్ అయితే వచ్చేసి మొత్తం ఎండలు అయితే ఉన్నాడు, ఫుల్ చెమటతోడే వస్తుండ అన్నట్టు. మొత్తం కలరింగ్ అయితే వచ్చేసి హాయ్ బ్రో, హౌ ఆర్ యూ, ఎట్లున్నావు? అంత మంచిదేనా? చెప్పాలి బ్రో. మనకు ఎప్పటి నుంచి చాలా అవుతుంది బుకింగ్ అయితే వచ్చేసి? అది చాలా అయిపోయింది బుకింగ్. మొన్ననే చాలా అయిపోయినాయి ఆల్రెడీ. బుక్ అయినాయి, ఒక 10 పీస్ బుక్ అయిపోయినాయి, పెద్దవి కూడా బుక్ అవుతున్నాయి. ఓకే, తొందర రండి, బుక్ చేసుకోండి. తర్వాత లేవు ఉండయి, తొందర రండి, బుక్ చేసుకోండి. అదే బ్రో, ఇంకా కస్టమర్ సంబంధించింది ఏమైనా వేయగలుగుతున్నావా? ఇంకా ఇప్పటికి ఇదే లాస్ట్ ఎట్లా? చేయగలుగుతున్నాం. తొందర రండి, జూలై 1st వరకు లాస్ట్, ఇంకో 1 మంత్ అవకాశం, తర్వాత తీసుకుని బంద్. ఓ మై గాడ్, చలో ఒక్కసారి లోపలికి వచ్చేసి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఎంట్రన్స్ లో చూసుకున్నది వచ్చేసి కాల చౌక్ ఇచ్చే రాజా గణపతి మన ముంబైలో చాలా ఫేమస్ అయింది. 2023 మోడల్. ఇక్కడ మనకైతే వచ్చేసి మనకు హంస పైన వీణ వాయిస్తున్న కాన్సెప్ట్ విగ్రహం అయితే వచ్చేసి చూసిరు కదా, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అమ్మో, ఇక్కడైతే వేసుకోండి మన మాయి గణేష్ చాలా ఫేమస్ అయిన మన మునీశ్వరుడు గణపతి అయితే చూసిరు కదా, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఫినిషింగ్ అయితే వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు, మన కేత్వడిచ్చా మౌర్య గణపతి వెంకటేశ్వర స్వామి అవతారంలోనైతే మెట్లు దిగి వస్తున్నట్టు మన ఆర్టిస్ట్ బై చిరంజీవి అన్న. చాలా మంచి యూనిక్ మోడల్ అన్నమాట. ఇవి కూడా అయితే అయిపోయినాక కంపల్సరీ చూపెడతాం. నాని ఒక్కసారి ఆపేసాయి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు, మనకు మల్లాహారి గణపతి వచ్చేసి మనకు ఒంగోలు అయితే వెళ్ళిపోయిందండి. ఇక మరి మన భయ వాళ్ళు చూస్తున్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి బ్రో. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు, శివుడే అవతారం చూసారు కదా, నెక్స్ట్ లెవెల్ ఉంది విగ్రహం అయితే వచ్చేసి. ఇక మొత్తం ఫినిషింగ్ అయితే అయిపోయినా ఉన్నాయి. చిన్న చిన్న విగ్రహాలు కూడా మంచి కాన్సెప్ట్ అయితే ఉన్నాయి. పటాపట్ అయితే వచ్చేసి రణాలతో అయితే హోల్సేల్ రిటైల్ కూడా రెండైతే ఉంటాయి బాయ్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు, మనకైతే వచ్చేసి గజరాజు పైన అయితే గణపతి అయితే కూర్చున్నాడు అన్నట్టు. ఇది మొత్తం హైలైట్ ఉంది. చింతామణి 2025 ఐకానిక్ మోడల్ ఇన్ ముంబై. మన చూసిరు కదా, పరేల్ వర్క్ షాప్ లో కూడా చాలా ఫేమస్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మన ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది అన్నట్టు. ఇప్పటి నుంచి వచ్చేసి మన కలరింగ్ అయిన గణపతి అయితే వస్తున్నాం. ఓరమ్మో ఓరినా. ఇక్కడ చూసుకోవచ్చు, మన రాముల వారి గణపతి జై శ్రీరామ్ అని చెప్పేసి అయితే కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఒక్కసారి అయితే చూడండి, ఇక్కడ మన విగ్రహం అయితే వచ్చేసి చూసిరు కదా, విగ్రహం మాత్రం మామూలుగా లేదు, నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. మనకు వెనకాల బాణం తీసుకొడుతున్నట్టయితే ఉంది. కాన్సెప్ట్ అయితే వచ్చేసి అదిరిపోయింది కాన్సెప్ట్ అయితే.
అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు మత్స్యేశ్వరుడి పైన అయితే గణపతి అయితే కూర్చొని దర్శనం అయితే ఇస్తున్నట్టు కలరింగ్ వర్క్ అయితే చూసారు కదా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. పోయినసారికి ఇయర్ అయితే వచ్చేసి మనకు ఫేస్ కట్ అయితే మొత్తం చేంజ్ అయితే అయిపోయింది అన్నట్టు ఫ్రెండ్స్ వచ్చేసి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు రాముడి వారి అవతారంలోనైతే గణపతి దర్శనం అయితే ఇస్తుండు. మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే వచ్చేసి హనుమంతుల వారు అయితే ఉన్నారన్నట్టు. చాలా మంచి కాన్సెప్ట్ విగ్రహం అయితే వచ్చేసి చూసిరు కదా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం చూసుకోవచ్చు మనకు స్టాండింగ్ పొజిషన్ గణపతి అన్నమాట. బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేసి మనకు శేషన అవతారం అయితే గణపతి అయితే ఉన్నాడు అన్నట్టు. మన గజానన నాడు సంతోష్ అన్న అయితే లైన్ లో ఉన్నాడు. హలో బాయ్, ఎప్పుడు ఇస్తున్నావు అప్డేట్? అప్డేట్ వచ్చేసి మనది నెక్స్ట్ మంత్ 15th వచ్చేస్తుంది అన్న. ఓకే ఓకే, ఈసారి చాలా అంటే చాలా మోడల్స్ ఉండబోతున్నాయి మన దగ్గర. ఓకే బెస్ట్ డెస్టినేషన్ అంటే మీరు గణపతి ఎలాంటి మోడల్ అయినా చిన్న నుంచి పెద్ద వరకు ఏ మోడల్ అయినా కూడా మనకు పర్ఫెక్ట్ డెస్టినేషన్ ఆల్ టైమ్ సొల్యూషన్ ఒకటే శ్రీ గజానన ఆర్ట్స్. వచ్చేయండి. ఓకే ఓకే మోడల్స్ మీకు అన్ని మోడల్స్ దొరుకుతాయి ఇక్కడ. ఓకే ఓకే బ్రదర్, ఓకే వీడియో చేస్తున్నాం, ఫోన్ చేస్తా. ఫ్రెండ్స్ చూసారు కదా మన కరీంనగర్ గజానన ఆర్ట్స్ అయితే వచ్చేసి మనకు నెక్స్ట్ మంత్ నుంచి కూడా అయితే అప్డేట్ అయితే రెడీ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మన కాల చౌకిచ్చ గణపతి అలా మహారాజా కాల చౌకిచ్చ సాంగ్ అయితే తిన్నారు కదా. మనకి సంధిలో గల గణపతి అయితే చూసిరా, అదే గణపతి అయితే ఇక్కడ మనకు రెడీ అయితే అయిపోయింది అన్నట్టు. మంచిగా పూరి చర్మము గణపతి ఫేస్ కట్ అయితే చూసుకోవచ్చు, కలరింగ్ వర్క్ అయితే చూసుకోవచ్చు. మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది విగ్రహం అయితే వచ్చేసి. అండ్ ఒక్కసారి ఆపోజిట్ వస్తే ఓ రమ్ము ఓరి నాయనో గణపతి డైరెక్ట్ సంపెత్తుండ్రా అయ్యా. ఇది ఒక్కసారి అయితే చూసుకోండి. మనకైతే వచ్చేసి రాక్షసుని సంభరిస్తున్నట్టు విగ్రహం అయితే వచ్చేసి కాన్సెప్ట్ అయితే చూసారు కదా. మన కేపీ ఆర్ట్స్ కునాల్ ప్రాంతీయ మాస్టర్ పీస్ అన్నమాట. ఇయర్ అయితే వచ్చేసి మన విరూపాక్ష కళా ఆర్ట్స్ లో అయితే కలరింగ్ తోటి అయితే ఇక్కడ విగ్రహం అయితే ఉందన్నట్టు. 70% వర్క్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు ధోతి వర్క్ అయితే కూడా ఇంకా కాలేదు ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ వెనక చూసుకోవచ్చు మన కాల చౌకిచ్చ రాజా పెద్ద తొండం గణపతి అంటారు కదా, పెద్ద తొండం గణపతి కాదు ఇదైతే వచ్చేసి. దీనికి ఒక కాన్సెప్ట్ అయితే ఉంటుంది అన్నట్టు. మన వెంకటేశ్వర స్వామి అవతారంలో అయితే ఉంటుంది గణపతి అయితే వచ్చేసి. మన తొండం పైన అయితే వచ్చేసి మంచి కుందన్ వర్క్ అయితే ఉంటుందండి. అండ్ కింద లోటస్ అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ఒక గణపతి అయితే చూసుకోండి. మన విష్ణు చక్రం పైన అయితే నిలుసోని అయితే 10 చేతులతో ఎత్తుండు. 10 చేతులతోటి నిజంగా మీరు ఈ గణపతి పందిర్లో పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారంటే 10 చేతులతో అయితే గణపతి మీకు ఆశీర్వాదం అయితే ఇస్తాడండి. నెక్స్ట్ దేవుడు అయితే వచ్చేసి చాలా పవర్ఫుల్. ఈ స్వామివారు అయితే వచ్చేసి అలాంటి అవతారం అయితే మన గణపతి అయితే దర్శనం అయితే ఇస్తుండన్నట్టు. చాలా ఆయన లోపలికి అయితే వచ్చేసండి. ఇక్కడ ఇంకా చూసుకోవచ్చు మనకు మంచి మంచి విగ్రహాలు అయితే ఇంకా ఉన్నాయి లోపల అయితే వచ్చేసి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా మనకు కొన్ని విగ్రహాలు అయితే కొన్ని కలరింగ్ వర్క్ అయితే జరుగుతున్నాయి అన్నట్టు. ఇక్కడ చూసారు కదా అర్జున నీ బాణం తీసి ఆ రాక్షసుని సంభరించు కాన్సెప్ట్ అయితే చూసారు కదా. పైన అయితే శ్రీకృష్ణుడు, కింద అయితే అర్జునుడు. చూసారు కదా కాన్సెప్ట్ మాత్రం మామూలుగా లేదని చెప్తున్నా. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు మన శివుడి అవతారం గణపతి కిందనైతే వచ్చేసి పాములను చంపుతున్నట్టు మామూలుగా లేదు కాన్సెప్ట్ అయితే వచ్చేసి. అండ్ ఈ లైన్ లో కూడా అయితే వచ్చేసి కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి. అండ్ వచ్చేసి అండ్ ఒక్కొక్క విగ్రహం చూసుకుంటే వచ్చేసి మనకు మంచి నెమలి పింఛం పైన ఉన్న గణపతి, మనకు పాము పైన ఉన్న గణపతి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కైలాసంలో నాట్యం చేస్తున్న గణపతి శివుడి అవతారం. మనకు నరసింహస్వామి ఆ గణపతి ఇక్కడ వచ్చేసి మనకైతే అవైలబుల్ అయితే ఉందన్నట్టు. టోటల్ గా ఇక్కడ ఉన్న గణపతులు అనేది చూసారు కదా. అరే బాయ్ ఇక్కడ చూసుకో మన ట్రెండింగ్ మల్లారి గణపతి అయితే ఉంది బాయ్. మనకు చిన్న సైజులో అయితే వచ్చేసి పోరాలకైతే మస్తు వస్తుంది గణపతి అయితే వచ్చేసి. బ్యాక్గ్రౌండ్ అయితే చూసారు కదా మంచిగా మనకు త్రిశూలతో అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది విగ్రహం అయితే వచ్చేసి. అండ్ ఒక్కసారి ఫేస్ కట్ అయితే చూసుకోవచ్చు స్వామివారి అయితే వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. చూసారు కదా మీకు ఓవరాల్ గా విగ్రహాలు ఎట్లా అనిపించినాయో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఉంటున్నా హనీ బేబీ గణేష్ కోరుట్ల.